దేనిని విడువక ఉన్నదదే సర్వశక్తి దైవమది దేనిని విడువక ఉన్నదదే చెబితే మాత్రం నమ్మొద్దు నీ యోచనతో గ్రహించు శక్తితో తనువును నడుపునది జీవుల జీవిత జ్ఞానమది పండిత పామర కర్మఫలం పొందే కష్ట సుఖమతడే ఆయన నడతే అణుశక్తి అణువుల కలయిక అది నీవు తనలో నీవు నీలోనతడు ఇరువురిలోన అంతరమేది అతనిని మరచిన అల్పుడవు అతనిని ఎరిగిన మహాత్ముడవు అతడే నీవని ఎరిగినచో పూర్ణము జ్ఞానము ముక్తియదే పూర్ణము జ్ఞానము ముక్తియదే ఆదిత్యుడు ఒక్కడే ఈ భూమండల మనుగడకు ఆదిత్యుడు ఒక్కడే ఈ భూమండల మనుగడకు ఆది మూలమైన వాడు ప్రధాన కారకుడు సమీపానికి వెళ్ళి చూస్తే ఆయన ఒక అగ్నిగోళమే ఆది మూలమైన వాడు ప్రధాన కారకుడు సమీపానికి వెళ్ళి చూస్తే ఆయన ఒక అగ్నిగోళమే ఆ ఉష్ణోగ్రత అనూహ్యము అనుపమానమే ఆ సూర్యుడిలో ఉన్న శక్తి తర్కించేవారెవ్వరు ఆకాశం మొత్తం ఆ సౌరశక్తి నిండి ఉంది ఆ ప్రభాకరుని ప్రభావంపై సందేహం సంశయాలెందుకు అతీతము జ్ఞాన స్థితిని అందుకున్న నేనంటున్నా నీ మాట నేనంటున్నా నీ మాట ఈ భూగర్భంలో ఉన్నవెన్నో లోహాలు రసాయనాలు ఈ భూగర్భంలో ఉన్నవెన్నో లోహాలు రసాయనాలు వేగంగా ప్రవహించే గంగా జలాలు లావాలు గంధకాలు పాదరసం రకరకాల పాషాణాలు
ఈ భూగోళం అయస్కాంత కేంద్రంగా తన చుట్టూ తాను తిరుగుతోంది. సూర్యుని చుట్టూ కూడా ప్రదక్షిణాలు చేస్తోంది. సమయానుకూలంగా ఈ గోళం సంకోచిస్తూ వ్యాకోచిస్తున్న ఓ గ్రహం. అణువు యొక్క తత్వాన్ని పరిశీలించాను నేను. అండపిండ బ్రహ్మాండాలన్నీ ఈ అణువుల కలయికే. అణువు యొక్క తత్వాన్ని పరిశీలించాను నేను. అండపిండ బ్రహ్మాండాలన్నీ ఈ అణువుల కలయికే. అతి ఉష్ణం అతి శీతలం అణువులోనే ఉన్నాయి. అతి ఉష్ణం అతి శీతలం అణువులోనే ఉన్నాయి. అయస్కాంత ప్రాణశక్తులు ఈ అణువులోనే దాగున్నాయి. చీకటి వెలుతురు కూడా అణువులోని అంగాలే. అయస్కాంత ప్రాణశక్తులు ఈ అణువులోనే దాగున్నాయి. చీకటి వెలుతురు కూడా అణువులోని అంగాలే. చైతన్యం ఆకర్షణ జోడు కూడి ఉన్నాయి భువిలో. చైతన్యం ఆకర్షణ జోడు కూడి ఉన్నాయి భువిలో. బీజంలో మహావృక్షమేలాగున ఇమిడిందో. బీజంలో మహావృక్షమేలాగున ఇమిడిందో. ఈ అణువులోనే అనంతము అలాగున నిండి ఉంది. ఈ అణువులోనే అనంతము అలాగున నిండి ఉంది. అనంతము అలాగున నిండి ఉంది. అనంతము అలాగున నిండి ఉంది. సచ్చిదానందతత్వం సర్వవ్యాపకమై ఉంది. సచ్చిదానందతత్వం సర్వవ్యాపకమై ఉంది. అంతులేని హద్దులేని ఆది పరాశక్తి అది. అంతులేని హద్దులేని ఆది పరాశక్తి అది. పంచేంద్రియాల ద్వారా దీన్ని తెలుసుకోను వీలు పడదు. పంచేంద్రియాల ద్వారా దీన్ని తెలుసుకోను వీలు పడదు. తత్వాలకు అన్నింటికి మూలమైనదా శక్తి. గొప్పదైన శక్తి అది అపురూపంగా ఉన్నది. తత్వాలకు అన్నింటికి మూలమైనదా శక్తి. గొప్పదైన శక్తి అది అపురూపంగా ఉన్నది. చిరుబీజంలో మహావృక్షమెట్లు ఇమిడిందో. చిరుబీజంలో మహావృక్షమెట్లు ఇమిడిందో. ఆ రహస్యాన్ని ఏకాగ్రతతో నీవు చింతిస్తే ఆ తత్వం నీకు అంది జ్ఞానోదయమవుతుంది. జ్ఞానోదయమవుతుంది.
అపారమైన ఓ సాగరం లాంటిదే. ఆ సాగరాన ఎగసిపడే అలలన్నీ సంద్రానివే. ఆది బ్రహ్మం అపారమైన ఓ సాగరం లాంటిదే. ఆ సాగరాన ఎగసిపడే అలలన్నీ సంద్రానివే. పరమాత్మే సాగరం ఈ జీవరాశులన్నీ అలలే. పరమాత్మే సాగరం ఈ జీవరాశులన్నీ అలలే. ఆ కడలికి ఏ అలలకు ఏ భేదం లేనట్లే ఆ పరమాత్మకు ప్రాణులకు అభేదమే ఉంటుంది. ఆ కడలికి ఏ అలలకు ఏ భేదం లేనట్లే ఆ పరమాత్మకు ప్రాణులకు అభేదమే ఉంటుంది. అలలు ఎంత ఎగసిపడినా సాగరంలో సంగమించు అది చెప్పడమే తన కర్తవ్యం అనుకున్నాడొక జ్ఞాని. అనుకున్నాడొక జ్ఞాని. మన శరీర కదలికలు ఆగిపోయాక శవమని అంటారు. ఆ శరీరాన్ని భూమిలో పూడ్చిపెట్టాక సమాధి అని అంటారు. మన శరీర కదలికలు ఆగిపోయాక శవమని అంటారు. ఆ శరీరాన్ని భూమిలో పూడ్చిపెట్టాక సమాధి అని అంటారు. ఆ సమాధికి భక్తితో పూజలు చేస్తారు. మన శరీరాన్ని కదిలించి సంపాదించిన ధనాన్ని ఖర్చు పెట్టి మనం శాంతిని కోల్పోతాం. ఈ జనన మరణాలలో దాగిన సత్యాన్ని తెలుసుకొని శారీరక మానసిక భ్రమల చలనాన్ని అదుపు చేసి ఏకాగ్రతతో బుద్ధిని స్థిరంగా ఉంచినప్పుడు మనలో ఏర్పడే నిశ్చల స్థితే సమాధి అని తెలుసుకో. ప్రకృతిని ఆలోచనలను విడదీసి చూపగల ఒక స్థితి ఏదైనా ఉందేమో చెప్పండి. ప్రకృతిని ఆలోచనలను విడదీసి చూపగల ఒక స్థితి ఏదైనా ఉందేమో చెప్పండి. మన ప్రయత్నాలన్నీ ఆ ప్రకృతి పరిధిలోనివే.
మన కష్ట నష్టాలు సుఖ దుఃఖాలు అందులోనివే. మన ప్రయత్నాలన్నీ ఆ ప్రకృతి పరిధిలోనివే. మన కష్ట నష్టాలు సుఖ దుఃఖాలు అందులోనివే. సాధన అలవాటు చేసి విచక్షణతో ప్రవర్తిస్తే మంచి చెడులు తెలుసుకొని జ్ఞానం అలవడుతుంది. ఈ సత్యాన్ని శోధించి తెలుసుకుంటే ఈ లోకంలో భవిష్యత్తులో ఏ గొడవలు ఉండవు, ఏ గొడవలు ఉండవు. పంచభూతాలన్నీ మన శరీరంలో ఉన్నాయి. ఆకాశమే ప్రాణంగా అన్నీ పనిచేస్తాయి. పంచభూతాలన్నీ మన శరీరంలో ఉన్నాయి. ఆకాశమే ప్రాణంగా అన్నీ పనిచేస్తాయి. అవసరాలు, అనుభూతులు, ప్రయత్నాలు, కార్యాలు కార్యకారణంగా మనకు సిద్ధించే ఫలితాలు. అవసరాలు, అనుభూతులు, ప్రయత్నాలు, కార్యాలు కార్యకారణంగా మనకు సిద్ధించే ఫలితాలు. సుఖ దుఃఖ భావాలు, ఆలోచన జ్ఞానాలు మనసును బుద్ధిని ఏకం చేసే క్రమశిక్షణలు. ఈ 10 భావాలు ఒకటొకటిగా ఇంద్రియాలతో కలిసి విస్తరించి జీవితాన్ని నడుపుటలో పనిచేసి శారీరక పరిమితిని దాటిపోనిదే మనసు. అంతరిక్షంలో ఉంటూ అన్నింటికీ మూలమైన ఆ పరమాత్మను తెలుసుకొనే చైతన్యమే బుద్ధి, చైతన్యమే బుద్ధి. ప్రతి జీవికి ఆకలి, దాహం, కామం సహజంగానే ఏర్పడి తహతహలాడును జీవం. ఈ భూమిలోని ప్రతి జీవికి ఆకలి, దాహం, కామం సహజంగానే ఏర్పడి తహతహలాడును జీవం. అనుకూలం, అవకాశం, సంస్కారం, అనుభవాలు
తన అవసరాలు స్వార్థంతో మనిషి తీర్చుకుంటాడు. అనుకూలం అవకాశం సంస్కారం అనుభవాలు తన అవసరాలు స్వార్థంతో మనిషి తీర్చుకుంటాడు. కేవలం తన సుఖాల్ని సంతోషాల్ని తాను చూసుకోకుండా ఇతరుల కష్టాలను నష్టాలను భావించాలి తన ఎద నిండా. కేవలం తన సుఖాల్ని సంతోషాల్ని తాను చూసుకోకుండా ఇతరుల కష్టాలను నష్టాలను భావించాలి తన ఎద నిండా. అన్ని జీవరాశుల్లో మానవ జన్మదే గొప్పదైన అవతారం. సాటి మనిషి భావాలకు అనుగుణంగా నడుచుకోవడమే ఒక గొప్ప వరం, గొప్ప వరం. ఆకాశం గాలి నిప్పు నీరు భూమి పంచభూతాలు. ఆకాశం గాలి నిప్పు నీరు భూమి పంచభూతాలు వివిధ సాంద్రతలలో ఉన్న వీటిలో ఆకాశం అగ్రస్థానం. వివిధ సాంద్రతలలో ఉన్న వీటిలో ఆకాశం అగ్రస్థానం. ఈ ఆకాశమే ఆ నాలుగింటికి ప్రాణశక్తినిస్తుంది. పంచభూతాల కదలికలకు రకరకాల వేగం వస్తుంది. ఈ ఆకాశమే ఆ నాలుగింటికి ప్రాణశక్తినిస్తుంది. పంచభూతాల కదలికలకు రకరకాల వేగం వస్తుంది. ఈ జీవరాశులన్నిటికీ ఆకాశమే చైతన్య శక్తి. ఈ ఆకాశం వల్ల బీజాలు రూపాలు రూపొందుతాయి. శబ్దస్పర్శ రసగంధాలు వాసనలు ఈ అన్నింటికీ ఆకాశమే జీవశక్తినిస్తుంది. జీవశక్తినిస్తుంది.
మొట్టమొదట అందిన శాస్త్రజ్ఞానం భూమి. ఈ భూభ్రమణం నుండి వెలువడిన సూక్ష్మశక్తులే ఈ అయస్కాంత తరంగాలు. మొట్టమొదట అందిన శాస్త్రజ్ఞానం భూమి. ఈ భూభ్రమణం నుండి వెలువడిన సూక్ష్మశక్తులే ఈ అయస్కాంత తరంగాలు. ఒత్తిడి, ధ్వని, కాంతి, రుచి, వాసనలు అయస్కాంత తరంగాలకనుగుణంగా జనించాయి. ఒత్తిడి, ధ్వని, కాంతి, రుచి, వాసనలు అయస్కాంత తరంగాలకనుగుణంగా జనించాయి. ఈ లక్షణాలు స్పందనలుగా పంచేంద్రియాల ద్వారా శరీరంలోనికి ప్రసరిస్తే సంతోషం జనిస్తుంది. ఆ స్పందనలు ఎక్కువైతే శరీరం భరించలేక బాధకు లోనవుతుంది. శరీరంలో ప్రాణమనే అయస్కాంత తరంగాలు బుద్ధి ద్వారా ఇంద్రియాలలోకి ప్రవేశిస్తాయి. శరీరంలో ప్రాణమనే అయస్కాంత తరంగాలు బుద్ధి ద్వారా ఇంద్రియాలలోకి ప్రవేశిస్తాయి. ఇంద్రియాల ప్రకంపనలు, సంపర్క వస్తు ప్రచలనాలు ఈ రెండు అతి దగ్గరి సంబంధాలు కలిగి ఉంటాయి. ఇంద్రియాల ప్రకంపనలు, సంపర్క వస్తు ప్రచలనాలు ఈ రెండు అతి దగ్గరి సంబంధాలు కలిగి ఉంటాయి. రూపస్పర్శ శబ్దరసగంధాలు జీవిని ఆకర్షించును. కష్టం, దుఃఖం అనే ఈ రెండు అనుభవాల వల్ల ప్రాణ అయస్కాంత శక్తి సాంద్రత ఇటు తగ్గుతుంది. ఇంద్రియ సుఖాభిలాష అటు అదుపులోకి వస్తుంది. అదుపులోకి వస్తుంది. ప్రాణశక్తి అనేది ఆకాశంలో కనిపించని ఒక వాయువు. ప్రాణశక్తి అనేది ఆకాశంలో కనిపించని ఒక వాయువు. దీని లోపల బయట నిండి ఉన్న శివమే మన ఆయువు. మన జ్ఞానం సత్యమైనప్పుడే దర్శనమిస్తుంది శివం. పరమాణువుల సుడిగుండమే మనకు ఉన్న ప్రాణం. ఆ ప్రాణశక్తి ప్రతిస్పందనే
అలలాంటి మన జీవం కోటాను కోట్ల అణువుల వలయ చలనమే మనకున్న ప్రాణ అయస్కాంతం. ఈ అయస్కాంత శక్తులన్నీ ఒకే విధంగా చలిస్తే అది అవుతుందొక శక్తి తరంగం. ఈ శక్తి తరంగాలన్నీ మన ఇంద్రియాల ద్వారా వ్యక్తమవుతాయి. అదే బహిరంగం. ఈ అన్వేషణలు దర్శనమిస్తాయి. సత్యం శివం. అప్పుడే జీవితం అవుతుందొక సుందరం. అవుతుందొక సుందరం. అవుతుందొక సుందరం. జనన మరణ కారణమౌ భవసాగర తరుణంలో మనమంతా విజయులమై సదా సాగవలనంటే. జనన మరణ కారణమౌ భవసాగర తరుణంలో మనమంతా విజయులమై సదా సాగవలనంటే జాగరూకులమై ఎప్పుడు జీవితాన్ని గడపాలి. జాగరూకులమై ఎప్పుడు జీవితాన్ని గడపాలి. ఇహము పరము అన్నవి రెండు రాజమార్గాలు. ప్రతి మనిషి తరించడానికి అవి ముఖ్యమైన స్థానాలు. ఇహము పరము అన్నవి రెండు రాజమార్గాలు. ప్రతి మనిషి తరించడానికి అవి ముఖ్యమైన స్థానాలు. ఏ వాసన కూడా మనకు పునర్జన్మ కారణంగా కాకుండా ఉండేలా మనం నడుచుకోవాలి. తిరిగి పుట్టాలని ఊహ కూడా పాపమే. అలాంటి ఆలోచన రావడం కూడా ఒక శాపమే. అందుకనే మనమంతా తపించి తపస్సు చేయాలి. నిరంతరం నిలకడగా మానవ సేవతోనే గడపాలి. అబద్ధము, జూదము, హత్య, దొంగతనాలు, కామభావ నేరాలు మన ఇంద్రియాల్ని కష్టపెట్టి. అబద్ధము, జూదము, హత్య, దొంగతనాలు, కామభావ నేరాలు మన ఇంద్రియాల్ని కష్టపెట్టి స్వార్థాన్ని మనకు నేర్పి ఆనందాన్ని హరిస్తాయి. నిగ్రహాన్ని కోల్పోయే వ్యసనపరుల్ని చేస్తాయి. మన పాప కర్మ ఫలితాలను దేవుడు మనకందించును. ఈ విషయం ఎవ్వరికీ
సందేహం అక్కరలేదు. ఇది ప్రకృతి సిద్ధాంతం, తెలుసుకొనే తీరాలి. నాకు తెలియదనుకున్నా, నాకు ఎదురు పడదన్నా అర్ధరహితమవుతుంది, అనుభవానికొస్తుంది. ఆహారం, నిద్ర, రతి సుఖాలు అనుభవించు పద్ధతిలో ఒక క్రమశిక్షణ పాటిస్తూ జీవితాన్ని గడపాలి. ఆరోగ్యం, ఆనందం మన స్వంతం కావాలి. పూర్వం ఎప్పుడెప్పుడో జీవించిన సుజ్ఞానులు ఆలోచించి, పూర్వం ఎప్పుడెప్పుడో జీవించిన సుజ్ఞానులు ఆలోచించి, ఆయా కాలాలకు తగినట్లుగా నియమాలను నిర్దేశించి మానవ ప్రకృతిని సంస్కరించి జీవన శైలిని తీర్చిదిద్దినారు ఆనాడు. దయ నిండిన చిత్తంతో వాటిని మన కోసం ప్రకటించారు వారు ఈనాడు. ఈ కలియుగంలో ఆనాటి సిద్ధాంతాలు కొన్ని అసలే సరిపడవు. అందుకనే ఈ కాలానికి తగినట్లుగా జీవన శైలిని నేను స్వంతంగా ఆచరించి, స్వయంగా ఆలోచించి, స్వతహాగా ఆదరించి ఈ మానవాళికి ప్రబోధిస్తున్నాను, వినండి. వాటిని ఆచరించి అనుసరించి మీరందరూ సంతోషంగా జీవించండి, సంతోషంగా జీవించండి, సంతోషంగా జీవించండి. ఈ బ్రహ్మాండంలో ఉన్న చరాచర జగత్తంతా లోపరహిత పద్ధతిలో పరిణమిస్తూ ఉంటుంది. ఈ బ్రహ్మాండంలో ఉన్న చరాచర జగత్తంతా లోపరహిత పద్ధతిలో పరిణమిస్తూ ఉంటుంది. అల్పము అనల్పమైన జ్ఞాన పరిధులుంటూనే ఇంద్రియాలు పరిమితితో అనుభవానికొస్తాయి. అల్పము అనల్పమైన జ్ఞాన పరిధులుంటూనే ఇంద్రియాలు పరిమితితో అనుభవానికొస్తాయి. ఏక ఇంద్రియం నుండి పంచేంద్రియ పరిమితమై ప్రాణకోటి ప్రపంచంలో ప్రవర్తిస్తూ ఉంటుంది.
లక్షల సంవత్సరాలు క్రమ పద్ధతిలో సాగుతూ తరతరాల మనుష్యులను పరమాత్మే పాలించును. ప్రకృతి సిద్ధంగా మనకు సంక్రమించు గుణాలను అధిగమించి సృష్టిలోని రహస్యాలు తెలుసుకోవాలి తెలుసుకోవాలి తెలుసుకోవాలి. ఉత్తమమైన మానవ జన్మను మనము సిద్ధింపజేసుకోవాలి సిద్ధింపజేసుకోవాలి సిద్ధింపజేసుకోవాలి. ఈ లోకంలో సకాలంలో సువృష్టి కురియునుగాక. రైతులందరూ పంటలు సమృద్ధిగా పండించెదరుగాక. అన్ని వృత్తులందు నిష్ఠాతులు పెరిగెదరుగాక. లోక జ్ఞానం దైవ జ్ఞానముతో సదాచారము పెంపొందునుగాక. కలహాలు పోటీ పగ కనుమరగవునుగాక. అబద్ధాలు అప్పులు కలంకాలు నిర్మూలమగునుగాక. సుఖ జీవితాన్నొసగే జ్ఞానజ్యోతి ప్రకాశించునుగాక. స్వధర్మం సర్వధర్మ సమ్మతమై దేశాభివృద్ధి జరుగునుగాక. స్వధర్మం సర్వధర్మ సమ్మతమై దేశాభివృద్ధి జరుగునుగాక. సుఖినో భవంతు సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు.